సోదరులు సోదరీలు యవ్వనస్తులు సంఘము రోజు రోజుకి అభివృద్ధి పొందుతున్న తరుణంలో రకరకాల వయసులో ఉండే పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. ఎటువంటి చాటింగులు సంఘములో ఉండే వాళ్ళతో ఎవరు చెయ్యకండి. స్నాప్చాట్లు మీ ఫోన్లో ఉండకుండా చేయండి. హిడెన్ ఐకాన్స్ ప్రయత్నించకండి. ఎవరితో సంఘ బిడ్డలతో స్త్రీలు పురుషులు ఎక్కడ కూడా చాట్లు చెయ్యకండి. ఇంత మంచి యోగ్యుడు అనుకున్నానే, ఇంత మంచి యోగ్యురాలు అనుకున్నానే, ఎందుకు నీచ కార్యం చేసింది, ఎందుకు నీచ కార్యం చేశాడు, ఇతడు వయసుకు తగ్గట్టు ప్రవర్తించలేదు, ఈమె వివాహిత కుటుంబము చక్కని సంసారం, ఎందుకు ఈ సన్నాసి పని, ఇక్కడ కానీ బయట కానీ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తే సమాజంలో నీ స్థానం పడిపోతుంది, సంఘములో నీ స్థానం పడిపోతుంది. యూత్ కానీ అలాగే పెళ్ళైపోయిన వాళ్ళు కానీ పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే మీ స్థానం పడిపోతుంది. సంఘం యొక్క పవిత్రతను సంపూర్ణంగా కాపాడాల్సిన బాధ్యత మన అందరిది. ఇప్పుడు చెప్పలేదు హల్లెలూయా మీరు? ఆ ఇశ్రాయేలు ఎంత కుంగిపోయి ఉంటాడో కదా. మీ ఆత్మీయ తండ్రిని సదా ఆనందపరచండి. మీ ప్రవర్తన ద్వారా, మీ నడవడి ద్వారా నా ముందు మీరు ఎలా కనబడుతున్నారో, నేను లేనప్పుడు కూడా బయట మీరు సమాజంలో మీ కొలీగ్స్తో హుందాగా వ్యవహరించండి. ఆడపిల్లలతో మగపిల్లలు, మగపిల్లలతో ఆడపిల్లలు, అలాగే వావి వరుసలు లేకుండా పద్ధతి లేకుండా ఆంటీ అంకుల్ ఇలాంటి పదాలు వాడుతూ కూడా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న ఈ సమాజానికి భిన్నంగా మనం ఉండకపోతే రూబేన్లు లేవనెత్తబడతారు, వారి ఆధిక్యత పోతుంది. తండ్రి మంచమెక్కి అపవిత్ర జీవితం ద్వారా తన ఆధిక్యతను ఆయనే పోగొట్టుకున్నాడు. ఎన్నటెన్నటికి ఈ చరిత్ర జరిగి 1000 సంవత్సరాలైన ఈరోజు రూబేన్ గారి గురించి ఇలా చెప్పుకుంటున్నాం. చెడ్డ చరిత్ర మనకెవరికి ఉండకుండా గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి చరిత్ర. యోసేపును ఆ పోతీఫర్ భార్య వచ్చి ఇలా ఆలింగనం చేసుకుంటే ఆ కౌగిలిలో నుంచి ఒక్క తోపు దోసి పరిగెత్తుకుని వెళ్ళాడు. 1000 సంవత్సరాలైన యోసేపు చరిత్ర నేటికి కూడా పొగడబడుతుంది. పవిత్రతను కాపాడుకున్న వాళ్ళే ఆధిక్యతను నిలబెట్టుకునే వాళ్ళు.